అదే సందర్భంలో లక్ష్మికి ఉంది. కానీ విష్ణుకి పైసా లేదు. కనీసం నెలవారీ సంపాదనకైనా ఏదైనా బిజినెస్, అతను ఏదో మోహన్ బాబు అప్పుడు బాగా పాపులర్ అయిన పదం ఉంది కదా ఫసక్, ఆ ఫసక్ అనేటటువంటి పదాన్ని బేస్ చేసుకుని వాళ్ళ విద్యా సంస్థలోనే ఒక క్యాంటీన్ పెట్టుకున్నాడట మనోజ్. పెట్టుకుంటే ఇప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ వస్తుందంటే, ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు ఫస్ట్ మనోజు, పెళ్లి చేసుకున్న తర్వాత అది వాస్తవంగా నేను విన్నటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఇదే మౌనికతో ముందు పెళ్ళి అనుకున్నారట. అప్పుడు కుటుంబం ఆ అమ్మాయిని చేసుకోమని అడిగారట. అడిగితే ఇతను ఆ టైంలో ఎవరైతే ఇప్పుడు విడాకులు తీసుకున్న మొదటి భార్య ఉంది కదా, ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అతను. ఆ అమ్మాయితో నాకు వివాహం అని అడిగితే పెళ్లి చేశారు అమ్మాయితో. అయితే అమ్మాయి అమెరికా చదువుకుంటాం, అమెరికా జాబు, ఆ వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి అమ్మాయి ఇక్కడ మాస్ తరహా సినిమాల్లో ఎట్లయితే ఉంటాయి చూడండి, అంతఃపురం అట్లాంటి సినిమా స్టైల్లో ఉంటుందట ఫ్యామిలీ లోపలంతా కూడా. ఆయన పెదరాయుడు లాగా, అంటే పెదరాయుడులో మంచితనంగా కనబడుతుంది అక్కడ. అలా కాకుండా ఇక్కడ అంతా కూడా విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుందట. ఎవరినైనా కొట్టేసినా, ఎవరైనా తిట్టేసినా పడాలి అన్నటువంటిది. అలాంటి సిచ్యుయేషన్లో అమ్మాయి